అందరికీ నమస్కారం అండి. ఇప్పుడు మందులు వేసుకోవడం అనేది చాలా కామన్ అయిపోయింది. ప్రతి దానికి కూడా ఒక మందు, అంటే జ్వరానికి ఒక మందు, జలుబు అయితే ఒక మందు, బాడీ పెయిన్స్ ఒక మందు. డాక్టర్స్ని కన్సల్ట్ చేయకుండా డైరెక్ట్గా ఓవర్ ద కౌంటర్ డైరెక్ట్ మెడికల్ షాప్కి వెళ్ళేసి తెచ్చుకుంటున్నాను. కరెక్టే, కానీ ప్రతి మందుకి మంచి చేసే గుణం ఉంటుంది, అలానే చెడు చేసే గుణం కూడా ఉంటుంది. అంటే ఒక మందు వేసుకున్నాక దానివల్ల ఏదైనా ర్యాష్ రావచ్చు, అంటే ఇచ్చింగ్ లాగా, ర్యాష్ లాగా, లేకపోతే అదేమైనా దగ్గు ఎక్కువ చేయవచ్చు, లేకపోతే ఆ మందు వేసుకున్నాక జ్వరం రావచ్చు, ఇంకా మందు వేసుకున్నాక తలనొప్పి రావచ్చు, కళ్ళు తిరగడం కావచ్చు, అంటే డ్రౌజినెస్ కానీ గిడ్డినెస్ కానీ, ఏదైనా మందు వేసుకున్నాక పడిపోవచ్చు ఎక్కడైనా, ఇంకా వామిటింగ్స్ రావచ్చు ఆ మందు వేసుకున్నాక, ఇంకా ఏదైనా స్వెట్టింగ్ అంటే చెమటలు రావచ్చు. సో ఇలా ఏదైనా సరే రియాక్షన్ రావచ్చు. ఆ మనిషి ఆ మందు వేసుకున్నాక పడిపోవచ్చు కూడా. మనం ఇప్పుడు కోవిడ్ వ్యాక్సిన్ జరిగినట్టు కొంతమంది హార్ట్ అటాక్స్ అవుతున్నాయని అట్లా ఏదైనా డౌట్ ఉండి ఏదైనా రియాక్షన్ వస్తే మీరు వెంటనే నియరెస్ట్ ఎయిమ్స్ సెంటర్ ఉంటుంది, అంటే అడ్వర్స్ డ్రగ్ రియాక్షన్ మానిటరింగ్ సెంటర్ అని ఉంటుంది. ప్రతి మెడికల్ కాలేజ్ కూడా ఎయిమ్స్ సెంటర్ అయింది, లేకపోతే నియరెస్ట్ హాస్పిటల్ ఏదైనా సరే అక్కడికి వెళ్ళి మీరు రిపోర్ట్ చేయొచ్చు. మీ ఆ మందు ఇచ్చిన డాక్టర్ ఎవరైతే సరే ఉన్నారో వాళ్ళకి పోయి కూడా మీరు చెప్పొచ్చు. సో తద్వారా మీరు నెక్స్ట్ ఆ డ్రగ్ వల్ల ఏమైనా రియాక్షన్స్ అయ్యే ఛాన్సెస్ ఏమైనా ఉంటే మిగతా వాళ్ళకు కాకుండా చూస్తారు. అంటే ఆ రిపోర్ట్ చేయడం వల్ల మనము దానిపైన ఒక రెగ్యులేషన్ కమిటీ ఏర్పాటు చేసి ఆ డ్రగ్ మోతాదు అనేది తగ్గించవచ్చు, డోస్ అనేది తగ్గించవచ్చు. మీరు ఎలానైనా రిపోర్ట్ చేయొచ్చు. లేకపోతే ఇప్పుడు కొత్తగా ఒక టోల్ ఫ్రీ నెంబర్ ఉంది ఇక్కడ, 1800-180-3024. దానికి ఫోన్ చేసేసి, అది ఫ్రీ అన్నమాట, హెల్ప్ లైన్ నెంబర్ అది. సో డైరెక్ట్ కాల్ చేసేసి నాకు ఇట్లా రియాక్షన్ ఉంది అనేది మీరు చెప్పొచ్చు. పేషెంట్ డీటెయిల్స్ అనేది కాన్ఫిడెన్షియల్గా మీరు చెప్పొచ్చు, చెప్పకపోవచ్చు మీ ఇష్టం. కానీ ఏ డ్రగ్ వల్ల అయ్యింది రియాక్షన్, ఏ టైప్ ఆఫ్ రియాక్షన్ అనేది మీరు చెప్పాలి. లేకపోతే ఇలా క్యూఆర్ స్కానర్ కోడ్ ఉంది, ఇది స్కాన్ చేసి కూడా మీరు రిపోర్ట్ చేయొచ్చు. మీరు రిపోర్ట్ చేయడం వల్ల వేరే వారి ప్రాణము కాపాడగలుగుతారు. థ్యాంక్ యూ.